ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనక మహాలక్ష్మి లేచావా? విహారీ గారు, రాత్రి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టానా? నీ వల్ల అందరూ ఇబ్బంది పడ్డారు కనక మహాలక్ష్మి, కానీ అందులో నీ తప్పు లేదు. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్లే శిక్ష అనుభవించారు. సహస్రమ్మ గారు మళ్ళీ మళ్ళీ రమ్మన్నారని నేను కూడా బయలుదేరొచ్చాను. యమునమ్మ గారి మాట విని ఉండిపోవాల్సింది. చూడు కనక మహాలక్ష్మి, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. నీ వల్ల తప్పు జరిగిందనే అపరాధ భావం నీలో అయితే ఉంచుకోవద్దు, సరేనా? సరే, ఇక్కడి నుంచి బయలుదేరదామా? ఈ లోయలో రూట్ తెలియక రాత్రి నుంచి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటికి కమ్యూనికేట్ చేద్దామంటే ఫోన్ కూడా ఎక్కడో పోయింది. సరే, మనం ఇంకా త్వరగా ఇంటికి వెళ్దాం, పద. అలాగే. థ్యాంక్ యూ. మళ్ళీ ఆ రౌడీలు లక్ష్మి కోసం వస్తే రే, త్వరగా రండిరా. ఈ రోజు ఆ విహారీ లక్ష్మి ఎట్టి పరిస్థితులను మన నుంచి తప్పించుకోకూడదు. పదండి. కనక మహాలక్ష్మి, ఏంటి కనక మహాలక్ష్మి ఇది? కొంచెం జాగ్రత్తగా నడవాలి కదా. కొంచెం ఉంటే నువ్వు ఆ లోయలోకి జారిపోయేదాన్ని, తెలుసా? మంగళసూత్రం తెగిపోయింది విహారీ గారు. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో అలా జరగబోయింది. తెగిపోయిన దాని గురించి పట్టుకోవడానికి ఎందుకంత ప్రయత్నం చేస్తావు? ఇది మామూలు తాడైతే వదిలేసేదాన్ని. ఇది మీరు నా మెడలో కట్టిన పసుపు తాడు. ఒక ఆడదాని దృష్టిలో తన ప్రాణం కన్నా దీనికే విలువ ఎక్కువ. ఇది తెగిపోతేనే ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతుంది. అలాంటిది తెగి కింద పడితే ఇంకేమైనా ఉందా? ప్రాణం పోయినట్టే అనుకుంటుంది. నేనొక మాట అంటాను, ఏమనుకో కనక మహాలక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.